హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ స్నాక్ ఐటమ్ ఉస్మానియా బిస్కెట్స్. బిస్కెట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. సో చాలా టేస్టీగా ఈ ఉస్మానియా బిస్కెట్లని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీ తాగుతూ తింటే చాలా బాగుంటాయి. సో ఈ సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో అరకప్పు బటర్ని తీసుకోండి. ఇది సాల్టెడ్ బటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే డాల్డా కూడా వాడచ్చు. ఇందులో అరకప్పు షుగర్ పౌడర్ పోసుకోండి. అరకప్పు బటర్కి అరకప్పు షుగర్ పౌడర్ పోసుకొని రెండింటిని బాగా కలుపుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. ఇది మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేకపోతే స్పూన్తో కూడా ఒక 5 to 10 minutes వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుంటే క్రీమీగా వచ్చి బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, ఇలా ఉండాలి వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఇందులో మీరు ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ ఒక 2-3 చుక్కలు వేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. అరకప్పు చక్కెర పొడి, అరకప్పు బటర్ వేసాం కదా, 1 కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, లేదంటే బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ సాల్టెడ్ బటర్ కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని, దీంట్లో వాటర్ కానీ పాలు కానీ ఏం అవసరం లేదు. మనం తీసుకున్న బటర్ క్వాంటిటీ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. చపాతీ పీటను తీసుకుని దానిపైన మొత్తం కూడా మన బిస్కెట్స్ మందం ఎంత ఉంటాయో అంత మందంగా చేయితో ఫస్ట్ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేళ్ళతోటి ప్రెస్ చేసుకుని ఇదంతా కూడా ఈక్వల్గా ఉండేలాగా ఒకసారి చపాతీ కర్రను తీసుకొని ఈక్వల్గా రోల్ చేసి పెట్టుకోండి. ఇలా ఈక్వల్గా రోల్ చేసుకుంటే బిస్కెట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా కానీ రౌండ్గా ఉన్నది తీసుకుని మనం ఉస్మానియా బిస్కెట్స్ ఎంత సైజులో ఉంటాయో అంత సైజులో చేసుకోండి. చూడండి, ఈ మందంలో ఈ సైజుగా ఉంటే బిస్కెట్స్ అనేవి చూడడానికి బాగుంటాయి, పర్ఫెక్ట్గా కూడా బాగా వస్తాయి. మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి కానీ లేదంటే నూనెను కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని బేక్ చేసుకోవాలి. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. ఇదే క్యాప్తో మళ్ళీ బిస్కెట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని కూడా చేసి పెట్టుకోవాలి. సైడ్లకు ఉంటుంది కదా పిండిని, మళ్ళీ ఒకసారి మొత్తం కూడా దగ్గరగా చేసుకొని ఈ విధంగానే బిస్కెట్స్ లాగా చేసుకోండి. ఈ మందంలో ఉండాలి, బాగా బేక్ అవుతాయి. చూడండి, అన్నీ కూడా ఒక ప్లేట్లో అన్నిటినీ కూడా కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత పైనుంచి కొంచెం కాచి చల్లార్చిన పాలని చేతితో కానీ లేదంటే మీ దగ్గర బ్రష్ ఉంటే కూడా బ్రష్తో మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పాలని. ఈ విధంగా అన్నిటిపైన కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒకటి పెద్దది ప్యాన్ తీసుకొని అందులో ఒక స్టాండ్ కానీ లేదంటే రౌండ్ బౌల్ కానీ పెట్టుకొని ఈ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 35 to 40 minutes వరకు కూడా బేక్ చేసుకోండి. నేను మిగతా బిస్కెట్స్ని 5 బిస్కెట్స్ అయ్యాయి, అవి వేరే స్టవ్ పైన వేరే ప్యాన్లో పెట్టుకొని బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని కూడా 35 to 40 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి. ఇప్పుడు 35 minutes తర్వాత మూత తీసుకుని బిస్కెట్స్ని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, బాగా బేక్ అయ్యాయి. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, క్లాత్తో కానీ లేదంటే ఫ్లక్కర్తో కానీ వీటిని బయటకు తీసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. వేడిగా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా రెండో వైపుకి తిప్పుకోండి.
మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి. మీరు కరెక్ట్గా కొలతలు తీసుకోండి. రండి, బాగా బేక్ అయ్యాయి. కొంచెం కూడా క్రాక్స్ రాకుండా చాలా చక్కగా వచ్చాయి కదా. వీటిని రెండో వైపుకి తిప్పేసుకోండి. ఇలా మొత్తం మిగతా అన్నిటిని కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ కానీ సరిపోతుంది. మూత పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఆల్రెడీ మొత్తం కూడా బేక్ అయిపోయాయి. రెండో వైపుకి కొంచెం సేపు అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ రెడీ. వేడిగా ఉంటాయి కదా, చల్లారిన తర్వాత వీటిని తింటే చాలా బాగుంటాయి. కేర్ఫుల్గా తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా బయట దొరికే ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే చాలా హెల్తీగా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు, ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చా అని. తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకొని ఇలాగే చేయండి, చాలా బాగా వస్తాయి. ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఈ బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేయండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు ఇలా బిస్కెట్ చేసి పెడితే. సో హెల్తీగా, హైజీనిక్గా ఇంట్లోనే ఈ రెసిపీ పిల్లలకి చేసి పెట్టండి. తప్పకుండా మీ పిల్లలు ఇష్టపడతారు. సో ఈ ఉస్మానియా బిస్కెట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.